కూడా వచ్చినందుకు మీకు అందరికీ కూడా స్వాగతం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. మీకు అందరూ చేతులు ఎత్తాల్సిందిగా కోరుకుంటాం. మీకు రాని వాళ్ళు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఎందుకు పోలేదు? ఎప్పుడు బస్ ఎక్కినా ఫ్రీనే. ఈ రోజు కాకుండా రేపు పోవచ్చు, రేపు కాకుండా మొన్నడు కూడా పోవచ్చు. మీరు గత ప్రభుత్వం ఇంట్లో 2 వరకే ఇచ్చింది. అంటే మిగతా పిల్లలు ఇంట్లో పోకులు తోముకోవాలి. ఈరోజు తల్లుల అకౌంట్లలో డబ్బులు వేసి చదువుకోవాలి. అక్కడ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదీ లేదు. తొందరలో ముఖ్యమంత్రి గారు తొందరలో కూడా అది కూడా నెరవేరుస్తామని చెప్పినట్టు కార్యక్రమం పెట్టాం. 4,000 రూపాయల పెన్షన్, 3 గ్యాస్ సిలిండర్. ఈ మీటింగ్కి రావాలంటే భయపడేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ భయాలు లేవు. బ్రహ్మాండమైన చెప్పాలా, గట్టిగా చెప్పాలా, మీకోసం మహిళలు మనం అధికారంలో రాకముందు భారతదేశంలో ప్రపంచంలోనే ముందు స్థాయిలో మన యువత మన పిల్లలు ఉండే విధంగా చూడాలా. కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారం చేసుకుంటూ, అలాగనే ఈ కార్యక్రమం కోసం వచ్చిన అధికారులు, మెప్మా పీడీ కానీ, మెప్మాలోని సిఓలు కానీ, సిఎంఎంలు కానీ, ఆర్పీలు కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం కోసం పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కడప నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సహకారం లేకుండా ఈ కడపలో అభివృద్ధి అనేది కష్టతరం. ఏ విధమైన ప్రయోజనం ఆశించకుండా మనం ఇక్కడ కడపలో గెలిచినప్పటి నుంచి మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బూత్ ఇన్ఛార్జీలు కానించి, డివిజన్ ఇన్ఛార్జీలు కానించి వివిధ విభాగాల్లో ఉన్న సభ్యులందరూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ విధమైన జీతం భత్యం ఆశించుకోకుండా మీరుంటున్న ఆ యొక్క కాలనీలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు శుభ్రపరుస్తూ, ఈరోజు కార్పొరేషను మనం అధికారంలో రాకముందు భారతదేశంలో 51వ స్థానంలో శుభ్రంగా ఉన్న కార్పొరేషన్లో 59వ స్థానం వచ్చిన మన కార్పొరేషన్కి ఈరోజు 31వ స్థానం వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీ ఘనత. ఇక్కడ మనం గెలవడం వల్ల వచ్చిన ఘనత. అలాగనే రాష్ట్రంలో 6వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చినాం. రేపు మన టార్గెట్ 1వ స్థానం. 1వ స్థానం రావాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ సహకారం కావాలా. మీరందరూ మీ దగ్గర మీ ఇళ్ళ బయట ఉన్న కాలువల్లో డ్రై చెత్త వేయకూడదు. అదే నా రిక్వెస్ట్. బాటిల్స్, మన ఇంట్లో అవసరం లేని కూరగాయలు, మిగిలిపోయిన సామాన్ కాలువలో వేయకూడదు. మీరు కాలువలో వేస్తున్నారనుకో, ఇందాక మనము వర్షాలు వస్తే మన రోడ్లు ఎట్లయితున్నాయో అట్లా అయిపోతాయి. నీళ్లు కాలువలలో పోవు. నేను ఎంత తిరిగినా, నేను కూడా చీపురు పట్టుకొని ఆ క్లీనింగ్ వైపర్ పట్టుకొని తిరిగినా కూడా క్లీన్ చేయలేం. అది ఒకటే విధంగా సాధ్యమైందంటే మీ అందరూ బాధ్యతగా ఉండడం. అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన నా ముందున్న స్త్రీ శక్తి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయ్యి 30 సంవత్సరాలు కావస్తోంది. ఆయనకి ఈరోజు ఒకటే లక్ష్యం. ఏంటి లక్ష్యం? మంచి పరిపాలన ఇవ్వాలా, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలా, ఆంధ్రప్రదేశ్లోని యువత రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ముందు స్థాయిలో మన యువత, మన పిల్లలు ఉండే విధంగా చూడాలా. దాంతోపాటు ముఖ్యంగా ఆయన మానస పుత్రికలైన ఇక్కడున్న స్త్రీ శక్తిని ఆర్థికంగా వారిని ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని ఒకటే ఒక కృత నిశ్చయంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు ప్రతిరూపం ఏంటంటే
హైదరాబాద్. ఎంతమంది హైదరాబాద్కు పోయినారు? ఎంతమంది హైదరాబాద్ చూసారమ్మా? చేతులు ఎత్తండి. మీరు హుషారుగా ఉండాలా. మీరు కడపలో మహిళలు ఎంత హుషారుగా ఉండాలా. కడప హైదరాబాద్ ఎట్లుందంటే ఆ రోజు 2020 అనే ఒక విజనరీ ప్రోగ్రామ్ తో ఆయన ముందుకు తీసుకెళ్తే ఈ రోజు భారతదేశంలోనే ఒక ప్రథమ నగరంగా అభివృద్ధి చెందిన నగరంగా ఈ రోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీలో వలన వచ్చిన ఒక ప్రయోజనం. సంవత్సరానికి ప్రతి ఒక్క కుటుంబం యొక్క తలసరి ఆదాయం ఇంత ఉండాలా అనే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. దానికి ఏం కావాలా? అభివృద్ధి, రోడ్లు, కాలువలు, ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, పరిశ్రమలు అన్ని మనం అభివృద్ధి చేసుకుంటా పోతా ఉంటే ఆటోమేటిక్ గా మన పిల్లోళ్ళు డిగ్రీ చదివి, ఇంజనీరింగ్ చదివి, బీకామ్ చదివి, బిఎస్సి చదివి బయటకు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళు స్టెప్ అవుట్ చేసిన వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు రెడీగా ఉండాలి. నిన్ననే నారా లోకేష్ గారు వచ్చారా? కడపకు వచ్చి, కొప్పర్తికి వచ్చి ఇక్కడ మన కడప చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ముఖ్యంగా కొప్పర్తి అత్యధికంగా ఉపయోగపడేది ఎవరికంటే కడపలో ఉన్న వాళ్ళకి, కడపలో ఉన్న యువతకి, కడపలో యొక్క పని చేయాలనుకున్న మహిళలకు ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ నుంచి 5 నుంచి 10 కిలోమీటర్లే బస్సులు రన్ అవుతాయి. మన పిల్లలు చదువుకుంటే ఎక్కడో హైదరాబాద్కో బెంగళూరుకో పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే కొప్పటికి పోయి పనిచేసి మళ్ళా అమ్మ దగ్గరకు వచ్చేసి అమ్మ పెట్టే అన్నం తినే విధంగా ఈ రోజు కొప్పటిని డెవలప్ చేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం, వాళ్ళ ఎయిమ్ అండ్ గోల్. ఈరోజు మీరందరూ ఇందులో పిల్లలు చదివేసి పిల్లల యొక్క చదువులు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే పిల్లలు కాలేజీల్లోకి వెళ్తూ చదువుతూ డిగ్రీలు ఫినిష్ చేసుకుంటున్న మహిళలు కూడా ఉన్నారు. మీరు చాలా తెలివిగలరు. మీరందరూ ఆలోచించాలా. ఈరోజు ఇలాంటి ఆలోచన ఉన్న ప్రభుత్వం ఉంటేనే మన ఫ్యూచర్ బాగుంటది. ముద్దులు హక్కులు పెట్టేసుకొని బటన్లు నొక్కేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చి మోసం చేసి ఆ తర్వాత పరదాలు కట్టుకొని తిరిగే నాయకులు ఉంటే ఆ నిమిషం మనకు బటన్ నొక్కితే డబ్బులు వస్తాయి, కానీ ఆ తర్వాత మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్టా అనే ప్రశ్న మనకు మనం చేసుకోవాలి. ఈరోజు మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని, యువత భవిష్యత్తును సమాన స్థాయిలో తీసుకెళ్తా ఉంటారు. అందులో భాగంగా ఏ విధంగా చెప్పారో సూపర్ 6 పథకాలు, ఆ పథకాలు రాగానే పెన్షన్లు పెంచుతామన్నారు. 3 నెలల అరియర్స్ కలిపి పెంచుతామన్నారు. పెంచినారా? మీరు ఇంత ఆకలి అవుతున్నట్టుంది అందరికి. మరి హుషారుగా ఉండాలి. అర్ధ గంటలో మనం పోయి అన్న తినచ్చు. పెంచినారా లేదా? పెన్షన్లు 3 నెలల బాకీలు కలిపి ఇచ్చినారా? సో బాబు గారు చెప్పిన సూపర్ 6 పథకాలు ఫస్ట్ పథకం చేసినారా లేదా? చేసినారు. అలాగనే ఆ తర్వాత దీపం పథకం అన్నారు. దీపం పథకం ప్రకారం సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీకి ఇస్తామన్నారు అర్హులైన వాళ్ళకి. నాకు తెలుసు కొంతమందికి దీపం పథకంలో సిలిండర్లు రాలేదు. నిన్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారితో కలవడం జరిగింది. అర్ధగంట 1 గంట కూర్చొని మాట్లాడినాం. ఏంటి సమస్యలు అని అడిగినారు. అడిగితే చెప్పాం. పెన్షన్ బ్రహ్మాండంగా వెళ్తా ఉంది. దీపం పథకంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రజలకి, మహిళలకి అవగాహన లేక దీపం పథకం కోసం సచివాలయాలకు పోతున్నారంటే సచివాలయాలకు సంబంధం లేదు కదమ్మా అన్నారు. అవునన్నా, కానీ మన వాళ్ళకి అవగాహన లేక సచివాలయం పోతే సచివాలయంలో మాకు సంబంధం లేదంటున్నారు. ఇది దీపం పథకం అనేది మీకు గ్యాస్ సప్లై చేస్తున్న ఏజెన్సీస్ కి మీకు సంబంధం. మీరు కేవైసీ సంబంధిత పేపర్లు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అవన్నీ సబ్మిట్ చేసుకొని ఏజెన్సీ, గ్యాస్ సప్లై చేసే ఏజెన్సీతో మీరు పని చేసుకోవాలా. కానీ ఈ సమస్య అక్కడ ఏజెన్సీ వాళ్ళు సరిగ్గా పలకట్లేదనే విషయం కూడా వారి నోటీస్కి, వారి
దృష్టికి తీసుకురావడం జరిగింది. చెప్తే దాని మీద కూడా స్టడీ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఎక్కువ మంది మహిళలకి ఈ పథకం వెళ్ళే విధంగా దాన్ని చేద్దాము, మనం వర్క్ చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇందాక అన్నారు కొంతమంది మహిళలు మాకు రావట్లేదని. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే ఆ సమస్యను పరిష్కరించి దీపం పథకము పర్ఫెక్ట్ గా మీకు వెళ్ళేటట్టు చేస్తామన్నాం. దాంతో పాటు మీరు దీపం పథకంలో డబ్బులు కట్టాక ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి. అది కూడా 4 నెలలకు ఒకసారి అకౌంట్లలో డబ్బులు వేసేద్దామనే ఒక నిర్ణయం కూడా చేస్తా ఉన్నారు. దాని మీద కూడా ఒక సొల్యూషన్ వస్తుంది. మీరు జాగ్రత్తగా అయినారా, ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు తెలుసుకోవాలా. ఈ లబ్ధిదారుని నేను కాదు, మీరే లబ్ధిదారు. అందుకని మీకు అవగాహన కల్పించడానికే పెట్టిందే ఈ స్త్రీ శక్తి మీటింగ్. కళ్ళ ఆరపకుండా చెప్తున్నాడు. నిన్న మాజీ ముఖ్యమంత్రి పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యుడు పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తూ చెప్పిన అబద్ధం చెప్పకుండా నవ్విపోదురుగానే నా గేటు సిగ్గంటూ కళ్ళు ఆర్పుకోకుండా అబద్ధాలు చెప్పడం జరిగింది. తను పరిపాలించిన సమయం రైతాంగానికి స్వర్ణయుగం, ఇప్పుడు మాత్రం రైతులు అనేక కష్టాలు నష్టాలు పడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. నిజంగా జగన్మోహన్ రెడ్డికి గతంలో తాను ఏ విధంగా పరిపాలన చేశాడు, పులివెందుల నియోజకవర్గంలో తమ కుటుంబ సభ్యులు చేసిన నిర్వాహకము ఎలాంటిది, ఎందుకు కానీ ఈరోజు ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారనేది ఆలోచించకుండా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం జరిగింది. చీనీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, గతంలో నా హయాంలో ₹1,00,000 వరకు చీనీ ధరలు అమ్మడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వందిమాగాదులకు నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ₹1,00,000 చీనీ కాయలు అమ్మినట్టు మీరు చూపిస్తే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి నేను బహిరంగంగా క్షమాపణ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. మీరు అధికారంలో ఉండగా అత్యధికంగా పులివెందుల మార్కెట్లో పలికిన ధర ₹48,500. అది ఎప్పుడు 4/12/2023. ఇది నేను అబద్ధాలు చెప్పడం లేదు, లేకుంటే గణాంకాలు. ఈరోజు మీరు పోయి ప్రత్యక్షంగా పులివెందుల మార్కెట్ యార్డ్కి పోయి పరిశీలించినా కూడా ఈ ధర ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పలికిన ధర 8/11/2024 48,500, 25/2025 ఈ సంవత్సరం ₹43,500 అత్యధిక ధర పలకడం జరిగింది. సూటు చీనీ పళ్ళకు 10 టన్నులకు 2.5 టన్నులు సూట్ తీసుకుంటానని చెప్పి మాట్లాడితే, గతంలో ఎప్పుడూ పులివెందుల నియోజకవర్గంలో సూట్ తీసుకోనట్టు ఇప్పుడే కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సూట్ అనే పేరుతో దోపిడీ చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సిగ్గుండాల. చీనీ ధరలకు కానీ లేకుంటే అరటి పంటకు కానీ మిగతా ప్రాంతాల కంటే గతంలో అతి తక్కువ ధర ఎందుకు వస్తుందంటే, మీ కుటుంబ సభ్యులు వ్యాపారులను బెదిరించి వాళ్ళతో మామూలు వసూలు చేస్తున్నారు కాబట్టి మీకు ఇవ్వాల్సిన మామూలను రైతులకు ఇవ్వాల్సిన ధరలో తగ్గించుకొని దోపిడీ చేస్తున్నారనే విషయం కడప జిల్లా రైతాంగానికంతా కూడా జగమెరిగిన సత్యం. అరటి ధరలలో కానీ చీనీ ధరలలో కానీ మీరు దోపిడీ చేసిన మాట వాస్తవమా కాదా? సూట్ అనేది
గత 30-40 సంవత్సరాలుగా చీనీ పళ్ళకు సూట్ అనేది ఉంది. గతంలో 10 టన్నులు ఒక టన్ను తీసుకునే వాళ్ళు, తర్వాత 2 టన్నులు అయింది, తర్వాత 2.5 టన్నుల వరకు తీసుకుంటారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూట్ లేదా? లేకుంటే మీ తండ్రి గారు 5 సంవత్సరాలు 2004-2009 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూట్ లేదా? ఎందుకు గారు మీరు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ కుటుంబ సభ్యులే పరిపాలించారు కదా, సూటును ఎందుకు గారు మీరు అరికట్టలేకపోయారు? సూట్ ఏమైనా కొత్తగా ఈ గత 15 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో పరిచయమైందే? పులివెందల్లో ఉంది, తాడిపత్రిలో ఉంది, రైల్వే కోడూరులో ఉంది, అనంతపురంలో ఉంది, అన్ని ప్రాంతాల్లో సూట్ ఉంది. వీటిని అరికట్టాలా? దళారుల బారి నుంచి రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ సౌకర్యాలను పెంచడం జరుగుతోంది. ఇటీవల జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా మార్కెట్ యార్డును సందర్శించి అధికారులతోనూ రైతులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి అవకతవకలు ఏదైనా జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పి కఠినంగా హెచ్చరించడం జరుగుతోంది. చిత్తశుద్ధి ఉంటే సూట్ లేకోకుండా పులివెందులలో వ్యాపారాలు పండ్ల చీనీ కానీ అరటిని కానీ ఇతర పళ్ళను కొనాలనే దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. సూట్ అనేది ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాలుగా సూటు ముసుగులో చీనీ అరటి ధరలను వైఎస్ కుటుంబ సభ్యులు ఏ విధంగా తగ్గించి రైతుల దగ్గర మీకు కావాల్సిన దళారీ వ్యాపారాల ద్వారా కొండానన్న దాని మీద మేము అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం, ఆరోపిస్తున్నాం. ఇప్పుడు సిగ్గు లేకోకుండా పులివెందుల్లో సూట్ ఉందని చెప్పి మీరు మాట్లాడడం ఎంతమాత్రం తగదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా హెచ్చరిస్తూ ఉన్నా. ఇంకా అరటికి సంబంధించి కూడా గతంలో 40,000, 50,000 ఇవన్నీ కూడా పోయినాయని చెప్పి చెప్తున్నారు. సో అందరికీ రవీంద్ర రెడ్డి గారు చెప్పారు. మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కన ఒకప్పుడు మన జిల్లానే రాజంపేటకు వచ్చారు. నిన్న లోకేష్ గారు కడపకు వచ్చారు. ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లాకు వస్తున్నాడంటే ఇక మేము చూసిన ప్రభుత్వాలు చూసాం, కనీసం 100-200 కోట్ల రూపాయలటువంటి ఒక ప్రాజెక్టు శంకుస్థాపన కానీ, ఒక ప్రాజెక్టు పూర్తి ప్రారంభోత్సవం కానీ వచ్చేవాళ్ళు తప్పక 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చేదానికి వచ్చేటువంటి ముఖ్యమంత్రి నేను చరిత్రలో ఇదివరకు చూడలే. నేను 10 ముఖ్యమంత్రులు చూసిన. ఈరోజు చంద్రబాబు నాయుడు గారినే చూస్తున్నా. అంతకుముందు జమ్మలమడుగు వచ్చాడు. మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి నిన్న వచ్చాడు. ఎక్కడైనా చూసావా? హాస్టల్ చూసావా? బీసీ హాస్టల్ చూసావా? ఎస్సీ హాస్టల్ చూసావా? ఎంత అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. ఆ స్కూల్లో పెట్టిన భోజనంలో బొద్దెంకలు కానీ బల్లులు కానీ అన్నీ వస్తున్నాయని జరుగుతాయి. మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? మరి ఇది లాస్ట్ ప్రభుత్వంలో కూడా చూసాం. నాడు నేడు కింద బ్రహ్మాండంగా స్కూల్ డెవలప్ అయినాయి. ఎక్కడికైనా వెళ్ళండి చూడండి ఏ రకంగా నడుస్తున్నాయో స్కూల్స్ అనేసి. మరి ఈరోజు మనం చూస్తున్నాం. ఓకే, బళ్ళు వీళ్ళకి అవసరం లేదు. మెయిన్ రాష్ట్రంలో అనేది railway grievances held up due to policy decisions, funding issues, legal proceedings or procedural delays. Enable data-driven governance. ఎందుకు ఇంప్రాపర్ అనేది కూడా మీకు డేటా క్లియర్గా ఉంది. అంటే ఒకరి పిటిషన్ ఒకరికి అప్లోడ్ చేయడం, మాట్లాడకుండా మాట్లాడదామని చెప్పడము. The officer is not taking the PGRS grievance seriously at all. So now the condition is very, very bad. That is why we have called everybody to. మనకి విఆర్ఓ వచ్చారు, పంచాయత్ సెక్రటరీ వచ్చారు, బట్ మండలం లాగా ప్రొసీజర్ జరుగుతూ ఉంది. ఈవెన్ దేర్ ఆర్ గ్రీవెన్సెస్ వేర్ ఎస్ఎల్ఏ పీరియడ్ ఇస్ వెరీ లాంగ్, మోర్ దెన్ 3 months. ముఖ్యంగా ఈరోజు అధ్యక్షుల వారు చెప్పింది రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ముఖ్యంగా రైతుల యొక్క సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ రైతులు నష్టపోతున్నా, అప్పుల పాలై ఇబ్బంది పడుతున్నా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన రైతు వ్యతిరేక విధానానికి
నిరసనగా రైతుల పక్షాన పోరాటం చేసేదానికి 9వ తారీఖున పెద్ద ఎత్తున గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ అందుబాటులో తీసుకురావాలా. బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్లకు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చూస్తే నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉల్లి పంటకు కానీ చీనా కానీ అరటికి కానీ అదేవిధంగా మినుములు కానీ మిగతా పంటలకు శనగకు కానీ మిర్చి పంటకు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం ఆదుకొని రైతులను అదేవిధంగా ప్రభుత్వం కొనుగోలు చేసే విధానాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా రైతులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు వేల కోట్లు ఖర్చు పెట్టి పంట కొనుగోలు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతును ఆదుకున్న పరిస్థితి. ఈరోజు చూస్తే రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. బ్రహ్మాండమైన వ్యవస్థ తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు సచివాలయ వ్యవస్థ పెట్టినారు. నీకు నిమిషాల్లో రైతులకు ఏం కావాలనో వాళ్ళు అడిగితే సమాచారం మీకు వస్తుంది. మీరు వాళ్ళకి కావాల్సిన గత ప్రభుత్వంలో 48 గంటల్లో ఎరువులు కానీ విత్తనాలు కానీ పంట అమ్ముకునేదానికి కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు మంచి వ్యవస్థ ఏర్పాటు చేసి కూడా దాన్ని కూడా ఉపయోగించుకోకుండా మీరు ఆర్బీకేల ద్వారా కాకుండా ఈరోజు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం. ఎరువులు కూడా ఎక్కువ రేట్లకు రైతులను దోచుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతుకు అండగా ఉంటూ పోరాటం చేసి రైతు పక్షాన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలా, ఎరువులు అందుబాటులో పెట్టాలా, అదేవిధంగా అన్ని విధాలా రైతును ఆదుకోవాలా అని చెప్పి 9వ తారీఖున చేపట్టిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో రైతులందరూ కూడా పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ నేను కొన్ని విషయాలు చెప్తున్నా. రైతు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఈరోజు అన్నదాత సుఖీభావ్ అన్నారు. మొదటి సంవత్సరం 20,000 ఎగరగొట్టేసినారు. రెండో సంవత్సరం ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే కూటమే 20,000 ఇస్తామని చెప్పింది. ఇప్పటికి ఏం చేసింది? 20,000 కాదు, కేంద్ర ప్రభుత్వంతో కలుపుకున్న దాంతో కలిపి 20 అని పచ్చిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఎన్నికల ముందేమో 26,000 అని చెప్పినారు. అంటే ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు ఎత్తేసింది. అంటే కేవలం 20,000కు బదులు 14,000 ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు. మొదటి సంవత్సరం 14,000 కూడా ఇవ్వలే. అంటే రెండో సంవత్సరంలో కేవలం 5,000 వేసినారు. ఇవన్నీ కూడా 4 సంవత్సరాలు వేస్తే కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక 50,000 ఎత్తేసినారు. ఇంకొక సంవత్సరం జరిగిందనుకోండి, సగం కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి. ఈ విధంగా రైతులను అన్ని విధాలా మోసం చేస్తూ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ముఖ్యంగా నిన్న లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చినారు. మా నాయకులు చెప్పినట్టు ఏదన్నా ఒక పెద్ద కార్యక్రమం జరుగుతేనో, ఒక ప్రాజెక్ట్ వచ్చే ఫౌండేషన్కో లేకుంటే ఓపెనింగ్కో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు వస్తూ ఉంటారు. నాకు విచిత్రంగా నిన్న లోకేష్ గారి స్టేట్మెంట్ చూశాను. అయ్యా, కేసీ కెనాల్ ఆయకట్టు కర్నూలు, కడప జిల్లాలో కూడా దాదాపు 90,000 నుంచి 95,000 ఎకరాల ఆయకట్టు ఉంది కేసీ కెనాల్ కింద. దాన్ని 10 TMC ఏదైతే అలాట్మెంట్ ఉందో ఆ నీళ్లు స్టోరేజ్ చేసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా కడప జిల్లాలో కూడా రాజోలి రిజర్వాయర్కు ఫౌండేషన్ వేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాజెక్టు రావాలా, కడప జిల్లాలో ఉన్నటువంటి కేసీ కెనాల్ ఆయకట్టుకు సక్రమంగా రైతులు ఇబ్బంది పడకుండా నీళ్ళు అందించాలంటే రిజర్వాయర్ అవసరమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది, టెండర్లు పిలిచడం అయిపోయింది, 4,000 ఎకరాల అవార్డు కూడా పాస్ చేశారు. ఎన్నికల ముందు ఆలస్యం అయితే రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు రైతులందరూ కూడా రాజోలి ప్రాజెక్టు కింద మా మండలంలో ఉన్నటువంటి రైతులు కానీ కేసీ కెనాల్ ఆయకట్టు కింద రైతులందరూ కూడా అది కావాలని అందరూ అడిగితే తప్పకుండా రైతులకు అవార్డు చేసిన భూములకు తక్కువ ఉంది రేటు, 12,500 ఉంది, పెంచి వాళ్ళని జరిగితే 24 లక్షలు పెంచిస్తామని కూటమి నాయకుల అభ్యర్థి కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా పెంచిస్తామని చెప్పినారు. ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసినారు. నిన్న ఇది కేసీ కెనాల్కు చాలా అవసరం, ఈ వాటర్ స్టోరేజ్కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. అలాంటిది నేను లోకేష్ వచ్చి ఏం చెప్తున్నారు? కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అలగనూరు సరిపోతుంది, అదేదో రిపేర్లు చేస్తే సరిపోతుంది, ఇది ఆర్థిక భారంతో కూడుకున్నది, రాజోలి రిజర్వాయర్ చేపట్టలేమని చెప్పి పచ్చిగా నిన్న ఇచ్చిన మాటను కూడా వాళ్ళు ఇచ్చిన మాటను కూడా ఒక ప్రాజెక్ట్ ఎక్కడన్నా కడతామంటే విన్నాను తప్ప మేము ఎన్నికల ముందు వాగ్దానం చేసి భూములు రేట్లు పెంచుతామని చెప్పి ప్రాజెక్టు పూర్తి చేసి కేసీ కెనాల్ను ఆదుకుంటామని చెప్పి మైదుకూరులో అన్ని బహిరంగ సభల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ నిన్న ఏం చెప్తున్నారు?
ఈ ప్రాజెక్టు ఆర్థిక భారంతో కూడుకుంది, దాన్ని కట్టలేమని చెప్పిన పరిస్థితి నిన్న స్టేట్మెంట్ లోకేష్ గారు ఇచ్చినారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి? తప్పకుండా కేసీ కెనాల్ ఆయకట్టుకు రాజోలి రిజర్వాయర్ తప్పకుండా అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి రాజోలి ఆనకట్ట వల్లనే దాదాపు 1000 ఎకరాలు ముంపుకు గురవుతూ ఉంది. ముంపుకు గురై ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవన్నీ చేయాలా, ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేదానికి 9వ తారీఖు చేపట్టే కార్యక్రమాన్ని రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను.